ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలమన్న శ్రమల ధ్యానములకు మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మొదలుకొని 45వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము తెలుసుకుందాం. 35 నుంచి 37 వచ్చిన వరకు గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం గమనించవచ్చు. అలాగే 38, 39 వచనాల్లో రాయబడినటువంటి మాటలు ఏంటంటే యేసుక్రీస్తు చేసినటువంటి బోధనలు కనిపిస్తాయి. 40 నుంచి 45 వచనాల వరకు గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు జరిగించినటువంటి స్వస్థతలు అగుపిస్తాయి. ఈ రోజున ప్రాముఖ్యంగా 35వ వచనం మొదలుకొని 37వ వచనం వరకు ఉన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మిగతా విషయాల పట్ల మనము అంతగా ఈ రోజున ఆసక్తిని కనపరచట్లేదు. వాక్యం చదువుతున్నాను, గమనించండి. ఆయన పెందల కడన్ని లేచి ఇంకను చాలా రాత్రి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పాను. ఈ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ప్రార్థనా జీవితాన్ని ఎలాగా వీరు చూశారో మనం గమనించవచ్చు. దావీదు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 148వ వచనంలో ఒక చక్కటి మాట దావీదు రాస్తాడు. 119వ కీర్తన 148వ చరణం చదువుతాను, గమనించండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకుందును. అదే కీర్తన 5వ సంకీర్తన 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకుందును. దావీదు యొక్క ప్రార్థనా జీవితాన్ని దావీదు స్పష్టంగా ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదయకాలం కొరకు తన ప్రార్థనను సిద్ధపరచుకొని వేచి ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు తన పరిచర్యలో ముందు కొనసాగటానికి ఆయన జరిగించినటువంటి ప్రక్రియ ఇది మనకి ఇక్కడ అనిపిస్తుంది. ప్రార్థన లేకపోతే ఆయన బలహీనుడవుతాడా అన్న ప్రశ్న కూడా మన మనసులోనికి రావచ్చునేమో కదండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఇది తండ్రితో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గడిపేటటువంటి సమయం. ఆ సహవాసాన్ని ప్రభు కోల్పోలేదు. మనకు గెస్సెమనే తోటలో కూడా దాని అనుభవాన్ని స్పష్టంగా ఈ శ్రమల కాలంలో ధ్యానిస్తాం. దాని విలువేంటో మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసయ్య పెందల కడని లేచి గడిపేటటువంటి శ్రేష్టమైనటువంటి సమయం ఏదైతే ఉందో అది మనం కూడా అలవాటు చేసుకోవాలా, లేకుంటే మనకు కూడా అది ప్రాముఖ్యమైందా అన్నటువంటి ప్రశ్న చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ దాన్ని గూర్చి చింతిస్తూ ఉంటాం. నా ప్రార్థన జీవితంలో నేను ప్రభులాగా ప్రార్థించాలా కదండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది సేవకుల జీవితాలను మనం గమనిస్తూ వెళ్తే సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. వారు పలికినటువంటి ఒక మాట ఏంటి అనంటే, ఈ దినాన చాలా పనులు ఉన్నాయి, నాకు నేను ప్రభుతో ఎక్కువ సమయం గడపాలి. ఇది దాని సారాంశం. ఒక చిన్న సంఘటన మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. మనకు వ్యక్తిగత జీవితంలో
ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఇలాగా విశ్లేషణ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, బయటివారు. కుటుంబ సభ్యులతో సమయం గడపటం ప్రాముఖ్యమైనదే. అదే సమయాన బయటివారు నీతో మాట్లాడటానికి కానీ, నీ నుంచి సహాయం పొందటానికి కానీ వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అది అత్యవసరమైనదిగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి సమయము సాధారణమైనప్పటికీ నీతో వారి అవసరతలు తీర్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నించేటటువంటి వారు అత్యవసరమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున సుసన్న వెస్లీ జీవితాన్ని గురించి గమనిస్తే ఆమె తన పిల్లలకు బోధించినటువంటి ప్రార్థన, ఆమె జరిగించినటువంటి ప్రార్థన జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి యత్నించినట్లయితే ఆమె ఇలాగా తెలియజేస్తుంది. నేను ప్రార్థిస్తాను అనేటటువంటి మాట పిల్లలకు నేర్పటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె తన ముఖంపై ముసుగు వేసుకుందంటే ఏ పిల్లలు కూడా ఆమె దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదట. అలా బోధన ఆమె తన పిల్లలకు నేర్పింది. ఇంకా లేఖనాలు చూసుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తారు. మోషే కనిపిస్తాడు, దావీదు కనిపిస్తాడు, ఏలియా కనిపిస్తాడు, బాప్తిస్మమిచ్చి యోహాను కనిపిస్తాడు. ఈ రీతిగా అనేక మంది సేవకులు మనకు కనిపిస్తారు. ఇక్కడ చిన్న సంఘటన నేను చెప్పి నేను ముగిస్తాను. ఒక పేదవాడు, విశ్వాసి అయినటువంటి పేదవాడు, ఒక కంపెనీలో పనిచేస్తున్నాడట. ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు అందరూ భోజన సమయాన పిచ్చపాటి మాట్లాడుకుంటూ తమ సమయాన్ని గడుపుతున్నప్పుడు ఈయన త్వరగా తన భోజన సమయాన్ని ముగించుకొని ఎక్కడికో తెలియకుండా కనపడనటువంటి చోటుకు వెళ్ళేవాడట. మరలా మధ్యాహ్న భోజన సమయం ముగిసేటప్పటికి తిరిగి వచ్చి తన పనిలో నిమగ్నమయ్యేటటువంటి వాడు. ఇదంతా చాలా జాగ్రత్తగా ఆ కంపెనీ యజమానుడు పరిశీలన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇతనికి ఉన్నటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయం ఏంటి అని పరిశీలన చేసినప్పుడు తనకు తెలిసింది ఏంటంటే ఈ వ్యక్తి విశ్వాసి కాబట్టి తన విశ్వాస జీవితాన్ని సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటూ దేవునితో సహవాసం చేసేటటువంటి వాడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఇలాగా ఆలోచన చేశాడు. తన పని అభివృద్ధి పొందుతుంది, తన కంపెనీలో రాబడి పెరిగింది, వ్యక్తులు నమ్మకంగా పనిచేసేవారు ఉన్నారు కాబట్టి నేను మరొక చోట కంపెనీని ప్రారంభించుకోవాలి, కాబట్టి ఈ వ్యక్తిని నేను యజమానునిగా చేస్తే బాగుంటుందని మనసులో భావించి తన పనివారిని అందరినీ కూడా పరిశీలన చేశాడు. ఒక రోజున అందరినీ పిలిచి నేను నూతన మేనేజర్ను ఒకరిని మీకు పరిచయం చేయబోతున్నాను అన్నాడట. అప్పుడు జరిగింది ఏంటి అనంటే వారందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఈ యజమాని ఎవరైతే విశ్వాసి ప్రార్థనలో తన లంచ్ సమయాన్ని గడుపుతున్నాడో ఆయన ముందుకు పిలిచి క్వాలిఫికేషన్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ రోజు నుంచి ఈ కంపెనీకి ఇతడు మేనేజర్గా పనిచేస్తాడని చెప్పాడట. అందరూ చప్పట్లు కొట్టారు, కొంతమంది నిందించారు, కొంతమంది తక్కువగా చూశారు, దూషణలాడారు, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అలాగా చెప్పి ఆ యజమాని ఏం చేశాడంటే బాధ్యతలు అప్పగించేసి తను వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరొక నూతనమైనటువంటి కంపెనీ ప్రారంభించాడు. ఈ బాధ్యతలు ఈ విశ్వాసి అయినటువంటి పనివానికి అప్పగించినప్పుడు ఆ పనివాడు చేసినటువంటిది ఏంటంటే మొట్టమొదటిగా తనతో పాటు పనిచేసేటటువంటి ప్రతి ఉద్యోగి యొక్క జీతాన్ని పెంచివేశాడు. ఆ తదుపరి వారందరూ కూడా సమిష్టిగా పనిచేయటం వల్ల ఆ పని అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తికి బాధ్యతలు పెరిగిపోయాయి.
సమయం దొరకట్లేదు. ఒక్కొక్కసారి మధ్యరాత్రి వరకు కూడా మెలకువగా ఉండి పని చేయవలసినటువంటి అగత్యత ఏర్పడింది. ఒకరోజు తన పని ముగించుకొని అలాగే కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడట. దేవా, నన్ను ఎంత నమ్మకంగా దీవించావు, ఆశీర్వదించావు, ఈ పని బాధ్యతలు కూడా నిర్వహించడానికి తగిన శక్తిని ఇచ్చావని ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక తలంపును కలుగజేశాడు. వాస్తవమే, నీవు ఉన్నటువంటి ఈ స్థలాన్ని, ఈ కంపెనీని అభివృద్ధి దశలో నువ్వు తీసుకొని రావటానికి వాడుకున్నాను అని చెప్తూనే ఒక మాట అన్నాడట. నీవు నాతో సమయం గడపట్లేదు అన్నాడట. నేను నీ కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాను. మన ఇద్దరం కలుసుకునేటటువంటి చోటు ఒకటి ఉంది కదా, ఆ చోటు నా ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాను అన్నప్పుడు ఈ వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. అవును దేవా, ఇంతకాలము నేను ఒక కంపెనీలో సాధారణమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రతి మధ్యాహ్న వేళ నీ దగ్గరికి వచ్చి నీ సహవాసాన్ని కలిగి ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో నాకు జరిగింది ఏంటంటే నేను ఆ సమయాన్ని గడపలేకపోతూ ఉన్నాను. కారణం ఇదే, నేను చాలా బిజీగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఏం చేసి ఉంటాడు కదా? ప్రశ్నించుకుంటే యజమాని దగ్గరికి వెళ్ళి యజమానితో అంటున్నాడట, అయ్యా దయచేసి నన్ను ఈ పదవి నుంచి తప్పించండి. నేను సాధారణమైనటువంటి కార్మికునిగానే పనిచేస్తాను. ఎందుకంటే నా దేవునితో నాకు ఉండేటటువంటి సహవాసాన్ని నేను కోల్పోయాను. ఈరోజు బలహీనుని అయిపోయాను, నా ఆత్మీయతలో బలహీనుని అయిపోయాను. నాకు మరలా ఆ మొదటి పనిని అప్పగించు అన్నప్పుడు ఆ యజమానుడు సరే అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అభివృద్ధిలోనికి వెళ్ళినప్పుడు మనకు కనిపించినటువంటిది ఏంటంటే నేను ఎంతో కృషించాలి, కృషి చేయాలి, పని చేయాలి, అభివృద్ధిలోనికి రావాలి అని ఆలోచన చేస్తుంటాం. కానీ ఒక విషయాన్ని మర్చిపోతుంటాం. దేవునితో మనం గడిపేటటువంటి సమయం, దేవునితో మనం కలిసి ఉండేటటువంటి సమయం, దేవునితో ఏకాంతంగా ఉండేటటువంటి సమయాన్ని కోల్పోతాం. ఇక్కడ చాలాసార్లు మనకు ఆ బోధలు దేవుడు చేస్తుంటాడు, కానీ వాటిని మరచిపోయి మనం చేసేటటువంటిది ఏంటంటే నేను హ్యూమిలియేట్ చేయబడ్డానని భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగింది ఒకటి తెలుసా? ఆ వ్యక్తి అంటాడు, దేవా, నాకు కావాల్సింది నీతో సహవాసము, నీతో కలిసి నడవటం. కాబట్టి నా పని, నా బాధ్యత తొలగించబడినప్పటికీ నీతో సహవాసాన్ని నేను కోల్పోలేను అని చెప్పి తన యజమానుని దగ్గర వాపోగా తన పూర్వపు స్థితిని అనుగ్రహించగా మరలా తను క్షేమంగా, సంతోషంగా దేవునితో సహవాసాన్ని గడపటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా. దేవుని సహవాసం మన ఆత్మీయ జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. దేవుని సహవాసం మన ఆత్మీయతను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తుంది. మనం దీవెనకరంగా మార్చబడతాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు. మీ ప్రార్థనా జీవితంలో మాకు నేర్పినటువంటి సత్యాలు మా జీవితాలకు ప్రయోజనకరంగా మీరు మార్చండి. మేము కూడా నాయనా మా అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని బట్టి అతిశయించక మీరుతో సహవాసాన్ని కలిగిన వారమై నిరంతరం మీ కొరకు జీవించడానికి మాకు నేర్పమని కోరుతున్నాను. మీరున్నారు మాతో అన్నటువంటి నిశ్చయత కలిగి మీ కొరకు నిజ సాక్షులుగా జీవించే ధన్యత కలుగొచ్చేయమని ఈ దినాన పరీక్షలు రాసేటటువంటి ప్రతి బిడ్డను కూడా నీ పాదాల దగ్గర అర్పించుకుంటూ జన్మదినము, వివాహం జరిగించుకున్నటువంటి వారిని దీవించమని, నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం నిరంతరం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి కలుసుకొని పర్యంతము దేవుని కృప మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక.